హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. నేను జీవీఆర్ అండి. ఇక నుంచి మన ఛానల్లో వచ్చే వీడియోలన్నీ కూడా కుకింగ్ క్లాస్ లాంటివి అండి. కుకింగ్ క్లాస్ అనగానే మీద బయట టిఫిన్ సెంటర్ పెట్టుకుంటాం, బిర్యానీ వండుకుంటాం, ఇట్లాంటి వాటికి కాదండి. సింగిల్గా ఉన్న వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్గా వీడియో చూస్తే టేస్టీగా చేయాలి. అది నా ఉద్దేశం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఉప్పు కారాలు సరిపోవటమే కదండి, కూర బాగుండాలంటే కొన్ని విషయాలు ఉంటాయి. ఆ జాగ్రత్తలు పాటిస్తే ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ముఖ్యంగా నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. పెసరట్టు ఉప్మా. పెసరట్టు అనగానే మనకేమనిపిస్తుంది, ఆహా అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి, మనం 8 గంటల ముందు నానబెట్టుకొని ఆ తర్వాత చేయాలి కదా. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఎప్పుడు మీరు అనుకుంటే అప్పుడు 5 నిమిషాల్లో పెసరట్టు చేసేస్తారండి. అంత పర్ఫెక్ట్గా డీటెయిల్గా చెప్తాను నేను. దానికంటే ముందంటే వీడియో మొత్తం చూడండి, చూసి చెయ్యండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇప్పుడు అనుకున్నారండి పెసరట్టు తినాలని, అంతే. ఈ వీడియో చూసారంటే మీరు పెసరట్టు చేస్తారు, అద్భుతమైన టేస్ట్తో చేస్తారు, ఎలాంటి సందేహం లేదనమాట. చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. దానికంటే ముందంటే ఇంకో విషయం చెప్తానండి. ఏమంటే వంట చేయటమే కదండి, తినటం కానీ లేకపోతే ఎలా తినాలి. ఏమంటే వంటతో పాటు నేను మీకు విషయం చెప్తానండి. ప్రతి వీడియోలో ఒక అద్భుతమైన విషయం మీకు చెప్తాను. ఏమంటే అసలు మనం వంట చేస్తాం, విషయం ఎలా తినాలి, నుంచొని తినాలా, కూర్చొని తినాలా, ఎలా తింటే శ్రేష్టం, మీరు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. లేదంటే మీ వాళ్ళని అడగండి. ఏమంటే ఒకప్పుడు చాలా కాలం క్రితం కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటే అర్థం అవుద్దండి, ఎలా భోజనాలు పెట్టేవాళ్ళండి. చక్కగా బంతేసి కింద చాపేసి ఇస్తరేసి చక్కగా కూర్చుంటే వచ్చి వడ్డిచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందండి, బల్లలు వచ్చినాయి, కుర్చీలు వచ్చినాయి, దాని మీద కూర్చుంటున్నాం. అది కొంతకాలం సాగింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం వచ్చింది, ఇప్పుడేం లేదు, వరుసగా పెట్టేస్తారు, మనం వడ్డించుకోవడం. అర్థమైందా? మనం ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా అన్న విషయం ఆలోచించండి. ఎప్పుడైనా సరే కూర్చొని తినకూడదు, నుంచొని అసలే తినకూడదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే నుంచొనే తింటాం, ఎక్కడికి వెళ్ళినా కూర్చొనే తింటాం. కానీ కింద కూర్చొని తినాలంటే కింద కూడా ఏంటంటే ఒక చాప లాంటిది కానీ ఒక పేట్ లాంటి దాన్ని వేసుకొని తినాలి. ఏమంటే ఇదివరకు ఉందనుకోండి, చాలామంది మీరు గమనించండి, పాత వాళ్ళల్లో పొట్ట అనేది ఎక్కువ ఉండేది కాదండి, ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉండేవి కాదు. 70, 80 వచ్చినా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాళ్ళు, ఎవరు నుంచొని తింటే ఎంత తిన్నా కానీ తింటానే ఉంటామండి. కనీసం కూర్చొని తింటే కొద్దిగా తగ్గుద్ది. అదే కింద కూర్చొని ఏదైనా చాప లాంటిది వేసుకొని మీరు కూర్చొని తింటే, అలా కింద కూర్చొని తినడం వల్ల ఏమవుద్దంటేనండి, మనకి ఏం చెప్తుందంటే బ్రెయిన్ ఏం చెప్పుద్దంటే చాలు, ఇక చాలు, నాకు సరిపోయింది, ఇక తినకు అని చెప్పుద్ది. అదే కూర్చొని తింటే, ఇంకా టీవీ ముందు కూర్చొని తింటే ఇక చెప్పక్కర్లా, నుంచొని తింటే హడావుడి. కానీ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత వరకు కూడా కింద కూర్చొని తినటం. ఇదివరకు చక్కగా అందరూ కింద కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చొని తినేవాళ్ళు. అలాగే అప్పటికప్పుడు చేసుకున్న ఈ పెసరట్టు ఎంత అద్భుతమైన టేస్ట్ వస్తుందో మీరు ఊహించరండి. అంత అద్భుతంగా ఉంటుంది. వీడియో మొత్తం చూసి పెసరట్టు చేయండి, పెసరట్టు ఉప్మా కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా, వెళ్దాం పదండి. ఈ పల్లీ చట్నీ, పెసరట్టు ఉప్మాకి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ కూడా. ఏమంటే ఇందులో ఏంటంటే పెసరట్టు కావాల్సింది ఆ గ్లాసులో పెసలు మాత్రమే. మిగతా అన్నీ కూడా ఏంటంటే బొంబాయి రవ్వ కావచ్చు, లేకపోతే ఉల్లిపాయలు కావచ్చు, కొత్తిమీర, కరివేపాకు, ఈ తాలింపు గింజలు, ఇవన్నీ కూడా ఉప్మాకి కావాల్సినవి. మీరు గుర్తుపెట్టుకోండి. ఆ మధ్యలో ఉన్న పెసలు మాత్రం కేవలం పెసరట్టు కోసమే. ఈ పక్కన ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పల్లీ చట్నీ కోసం. వేరుశనగ గుళ్ళు, పచ్చి కొబ్బరి, చింతపండు, ఉప్పు, పచ్చిమిరపకాయలు అనమాట. ఇదేంటంటే నేను 1 by 1 కాకుండా వరుసగా నేను చూపిస్తూ ఉంటా, ఈజీగా అర్థమవుద్ది మీకు. లాస్ట్లోనే పెసరట్టు ఇన్స్టెంట్గా ఎలా వేయాలో చూపిస్తా. ఇప్పటి వరకు కూడా నేను పెసలు నానబోయలేదు, 8 గంటలు నానబోయలేదు, పర్ఫెక్ట్గా నేను మీకు చూపిస్తానండి. మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, పెసరట్టు 5 నిమిషాలు అయిపోద్ది. ఫస్ట్ చట్నీ చేద్దాం, అంటే పల్లి చట్నీ చేసుకుందాం. ఎందుకంటే పెసలు ఏంటంటే జస్ట్ ఎమ్మటి అయిపోద్ది అనమాట. మీరు అనుకోగానే వెంటనే అయిపోద్ది, దాని గురించి పెద్ద టైం ఏం అక్కర్లేదనమాట. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టుకొని వేరుశనగ గుళ్ళు, గ్రౌండ్ నట్స్ చక్కగా ఫ్రై చేసుకోండి 1 కప్పు. ఏమండి వేరుశనగ గుళ్ళు ఏంటి తెలుసా అండి, మనం వేడి మీద అసలు ఎట్టి బస్సులో మిక్సీ వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటే కాదు, ఏదైనా సరే వేడి మీద వేయకూడదు, చాలా ఇంపార్టెంట్. బాగా చూడండి, మంచి కలర్ రాగానే ఏం చేస్తారంటే ఓ పక్కన పెట్టుకోండి. ఇది కూడా ఏంటంటే ఏమన్నా మీరు బయట రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, బయట ఎక్కడికైనా తిన్నారనుకోండి, మామూలు చట్నీ ఇస్తారు. పల్లి చట్నీ కావాలంటే డబల్ రేట్ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, కావాలంటే పల్లి చట్నీ ఉండదు. తర్వాత ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత పచ్చి కొబ్బరి కూడా చక్కగా ఫ్రై చేసేద్దాం.
నేను ప్రతి విషయం కూడా డీటెయిల్గా చెప్తాను. కారణం ఏంటంటే కొత్తగా చేసేవాళ్ళకి అని చెప్పా కదా, ఎప్పుడు కూడా ఒక కుకింగ్ క్లాస్ అయితే ఎలా చెప్తారో డీటెయిల్గా అంత వివరంగా చెప్తా. ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూసేస్తే వెంటనే మీరు పల్లీ చట్నీ విత్ పెసరట్టు అప్పటికప్పుడు అనుకోగానే చేసేస్తారు. చూడండి, ఆ యొక్క కొబ్బరి కూడా పక్కకు తీసేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా అదే ప్యాన్లో చక్కగా మనం చేసేద్దామండి. అవి కూడా కొంత ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని కూడా తీసేసి ఆ ప్లేట్లో పెట్టేసేద్దాం. ఆ పచ్చిమిర్చి కూడా చక్కగా తీసి పక్కన పెట్టుకుందాం. అది ఇప్పుడు ఏంటంటే బాగా ఆరాలి, వెంటనే మిక్సీ వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేద్దామంటే సేమ్ ప్యాన్లో ఇప్పుడు ఏం చేద్దామంటే ఉప్మా సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఈ ఉప్మా ప్రిపేర్ చేసే లోపు ఏంటంటే చట్నీ ఏంటంటే పక్కన మనం చేసాం కదా, అవన్నీ కూడా చల్లారిపోతాయి. అందులో తాలింపు గింజలు, ఇది ఉప్మా ప్రాసెస్ అండి. ఇదంతా కూడా చాలా ఈజీ అండి, టైం కూడా ఎక్కువ పట్టదు. నేను ఏంటంటే స్టెప్ బై స్టెప్ చెప్పేస్తున్నాను అనమాట. టైం ఒక్కొక్కటి చూపించాను అనుకోండి మీకు అవుద్ది. దాంట్లో ఆనియన్స్ అండి, కొద్దిగా చూసారు కదా ఇందాక చిన్న కప్పుతో ఆనియన్స్ తీసుకోండి. అందులోనే పచ్చిమిర్చి. ఇప్పుడు ఉప్మా రవ్వ చూసారు కదా, ఉప్మా రవ్వ ఒక కప్పు ఉప్మా రవ్వ అండి. నేను ఫుల్గా తీసుకోవాలా ఉప్మా రవ్వ, మీకు గమనించండి. ఎందుకంటే అలాగే వాటర్ పోయాలి కాబట్టి చెప్తున్నా. అందులో కొద్దిగా కొత్తిమీర. ఇది మామూలు ఉప్మా కూడానండి, ఇది పెసరట్టు ఉప్మా. ఇప్పుడు వాటర్ సెక్షన్ అండి. మీరు చూసారు కదండి, నేను మామూలు ఈ కప్పుతో పోస్తున్నాను. మీరు ఏ కప్పు అయితే తీసుకున్నారో ఆ కప్పుతోనే మీరు ఏం చేస్తారంటే 3.5 కప్పులు లేదా 4 కప్పులు. 4 కప్పులు ఏంటంటే ఉప్మా చేసేటప్పుడు కొద్దిగా గట్టిగా ఉండకూడదు కాబట్టి 4 కప్పులు పోస్తే ఉప్మా మీద పెట్టుకోవడానికి బాగుంటుంది, మామూలుగా కూడా బాగుంటుంది. మీ చాయిస్ అనమాట. 3.5 4 అనేది మీరు డెసిషన్ తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఉప్పు. ఇదంతా కూడా అండి బాగా మరగాలి, నీళ్ళు గుర్తుపెట్టుకోండి, బాగా మరగాలి. సో ఈ మరిగేలో మనం ఏం చేద్దాం, మిక్సీ వేసుకొచ్చేద్దాం. చూడండి, ఈలోపు చల్లారిపోతాయి కదా. చూసారు కదా నేను స్టెప్ బై స్టెప్ ఎలా చెప్తున్నాను అర్థం కావటం కోసం. టైం కూడా చూసుకోవాలి కదా మనం. ఏముందండి, ఫస్ట్ మిక్సీలో ఏంటంటే కాస్త చింతపండు వేయండి, తర్వాత 4 వెల్లుల్లి, తర్వాత కొద్దిగా సాల్ట్. చూడండి మిక్సీ వేసుకొచ్చేద్దాం. ఈ మిక్సీ వేసేటప్పుడు ఫస్ట్ కూడా చూడండి ఒకసారి పైన ప్రెజర్ పెట్టండి. హ్యాండ్ పెట్టకుండా మిక్సీ వేశారంటే ఒక్కసారి బ్లాస్ట్ లాగా పేలిపోయి మొత్తం అంతా చుట్టూ అంతా ఒంటిల్లంతా వస్తుంది. ఒక రోజు పడుతుంది మీరు కడుక్కోవడానికి. ఖచ్చితంగా మీరు స్విచ్ చేసే ముందు, ఆన్ చేసే ముందు ఖచ్చితంగా పైన ప్రెజర్ ఇచ్చి ముందు జస్ట్ కొద్దిగా వెనక్కనండి. చూడండి అక్కడ కనపడద్దు మీకు. ఆ తర్వాత మీరు ముందుకి 1-2 సార్లు అలా చేసుకున్నా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. చాలా ముఖ్యమైన విషయం అండి, గుర్తుపెట్టుకోండి పైన ప్రెజర్ ఇవ్వటం అనేది. అందుకే మీకు ఒకసారి చూపిస్తున్నాను ఒక్కసారి. ఓకే, చూడండి. ఇప్పుడు చూడండి. సో ఒకసారి అలా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే దాంట్లోకి కొద్దిగా వాటర్. ఇప్పుడు కంటిన్యూగా మళ్ళీ మనం పైన చేయి పెట్టేసి మిక్సీ వేసేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి వాటర్. పల్లీ చట్నీ, పెసరట్టు ఉప్మా. చూడండి అయిపోయిన తర్వాత చట్నీ అలా వచ్చేస్తుంది. ఒక బౌల్లో మార్చుకోండి. ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పే విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మిక్సీ వేస్తున్నారనుకోండి, గిన్నెల్లో, పని గిన్నెల్లో ఆ సింక్లో వేయొద్దండి. అదేం చాలా ఇబ్బంది వస్తుంది మీకు. ఆ గీతలు పడిపోతాయి, రకరకాలు వస్తాయి. అందుకని సాధ్యమైనంత వరకు మీరు చక్కగా మీరే కడిగేసేసి వెంటనే పక్కన పెట్టేసుకోండి, పని వాళ్ళకి ఇవ్వద్దు. చూడండి ఇక్కడికి వచ్చేసాం కదా మనం. ఈలోపు పక్కన తాలింపు కూడా పెట్టుకుంటాను, ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి దాంట్లో ఇదేంటంటే చట్నీ కోసం అండి తాలింపు. ఇంకా మనం ఉప్మాకి నీళ్ళు ఇంకా మరగల, అందులో కొద్దిగా తాలింపు గింజలు వేయండి. ఇది చట్నీలో తాలింపు కోసం అండి. నేను అందుకే వీడియో మొత్తం చూడండి, పర్ఫెక్ట్గా ఒకేసారి మొత్తం చేసేస్తారు అని చెప్పి చెప్తాను అనమాట. చూడండి అది బాగా అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవచ్చు. అదొక రకమైన ఫ్లేవర్. అయిన తర్వాత దాన్ని ఏం చేద్దాం, మనం పొయ్యి ఆపేసేసుకొని చూడండి చట్నీలో వేసేద్దాం. చూడండి ఎలా ఉంది చట్నీ, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా వాటర్ పోసి నీళ్ళగా కూడా చేసుకోవచ్చు చట్నీ, అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. మరి అంత గట్టి చట్నీ కావాలంటే గట్టి చట్నీ, అది మీ చాయిస్ అండి, మీరు అది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, చూసారు ఉప్మా సెక్షన్లోకి వచ్చేసాం మనం. ఇప్పుడు ఉప్మా రవ్వ వేసేద్దాం. చూసారు కదా, ఉప్మా ఏంటంటే రవ్వ పైన ఒక చేతితో వేస్తూ ఒక చేతితో కలుపుతూ ఇలా తిప్పేశారనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకేసారి పోయొద్దండి, ఒకేసారి పోస్తే ఉండలుగా వస్తుంది. చాలా ఈజీ అనమాట. చూస్తున్నారు కదా మీరు,
నేను అందుకనే ఏం చేస్తానంటే వేసేటప్పుడు ఈ రవ్వ కలిపేటప్పుడు నేను వీడియో కట్ చేయట్లేదండి, డైరెక్ట్గా చూపిస్తున్నాను మీకు. ఈ బిట్ మొత్తం మీకు డైరెక్ట్గా వస్తుందన్నమాట. కట్ కూడా చేయట్లేదు నేను, ఎడిటింగ్ కూడా చేయట్లేదు నేను. పర్ఫెక్ట్గా మీకు ఉప్మా రావడం కోసం అనమాట. అలా కలుపుతూనే ఉండాలి. చూడండి, నా ఒకటికి 4 పోసా కదా, కానీ కొద్దిగా ఆరిన తర్వాత బాగా లాగేస్తాండి వాటర్. చూడండి ఉప్మా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. అందుకే ఉప్మానా అంటారు. చట్నీ రెడీ, ఉప్మా రెడీ. ఇప్పుడు అస్సలుది పెసరట్టు. ఇప్పుడు అనుకుంటున్నాం మనం పెసరట్టు తినాలనుకున్నాం కదా, ఇక్కడి నుంచి పెసరట్టు అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. సో చక్కగా అలా చూసిన తర్వాత పొయ్యి ఆపేసేయండి. ఇంకా చూడండి ఎలా వచ్చిందో పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఎలా వేయాలో కూడా చూస్తానండి ఇప్పుడు నేను. చూడండి, అదే పెసలు తీసుకున్నాం, చెప్పే కదా, కప్పున్నర పెసలు తీసుకున్నాం. ఏమండి పెసలు ఏంటంటే మీరు చక్కగా ఫస్ట్ వాష్, పెసల్లో ఏం చేద్దామంటే కొద్దిగా బియ్యం వేయండి. బియ్యం ఎందుకు వేస్తామంటే కొద్దిగా ఉంటే కనుక దోశ అనేది కరెక్ట్గా నిలబడవుద్ది. అట్లాగే మీరు ఏంటంటే కనుక ఇది ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి మీరు అంత ఇదిగా చేయక్కర్లేదండి. చూడండి, బాగా వాష్ చేసాము. 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత అండి అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను 2-3 సార్లు వాష్ చేసి నేను మిక్సీలో వేస్తున్నాను. చూడండి, ఇందాకట్లాగే కొద్దిగా బ్యాక్ ఇచ్చి పైన ప్రెజర్ ఇచ్చి డైరెక్ట్గా మిక్సీ చేసేస్తున్నా. మీరు చూడండి, వాటర్ కూడా పోయలే నేను, అస్సలు వాటర్ చుక్కేయలేదు. కడిగేసాను, కొద్దిగా బియ్యం పెసపోసాను, కొద్దిగా బియ్యం వేసాను, అలా మిక్సీ వేసేస్తాను డైరెక్ట్గా. మీరేమో ఆలోచించక్కర్లా. ఇది వరకైతేనంటే పెసరట్టు అలాగే చేసేవాళ్ళు అండి. పక్కన రుబ్బుతూ ఉండేవాళ్ళు, ఆ రుబ్బిన దాంట్లో తీసి పెసరట్టు వేసేవాళ్ళు. ఈ నానబెడతాం పెడతాం అలాంటిది ఏం లేదు. కలర్ కోసం దీనికోసం అనమాట. చూడండి, ఒకసారి అలా మిక్సీ చేయగానే అలా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా వాటర్ పోయండి. సో వాటర్ పెట్టి వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేద్దాం. చూడండి, చక్కగా అలా వచ్చేస్తుంది అనమాట. మిక్సీ అయిపోయిన తర్వాత అలా రాగానే మీరు తీసేసుకో. అందులో ఏంటంటే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. చూడండి, అలా కలిపేసుకోండి. ఏంటంటే పెసరట్టు రావాలంటే కొద్దిగా చూడండి, ఒకసారి చూడండి. మరి ఎక్కువగా వాటర్ పోసారనుకోండి రాదు. పక్కనే నెయ్యి కూడా ఉంది, నెయ్యితోటి వేద్దాం పెసరట్టు. చూడండి, ఇప్పుడు పెసరట్టు వేస్తున్నామండి మనం. పెసరట్టు వేసేటప్పుడు ముందు రోజు మీరు చపాతీ కానీ ఇంకేదన్నా చేసుంటే కనుక ఏ దోశ అయినా రాదు, పెసరట్టే కాదు ఏ దోశ రాదు. గుర్తుపెట్టుకోండి. చక్కగా ఏంటంటే అలాగే పెసరట్టు వేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటేనండి, బాగా హీట్లో పెసరట్టు వేయకూడదు, ఏ దోశ వేయకూడదండి. బాగా హీట్లో వేయకూడదు, మీడియంలో పెట్టుకొని చక్కగా వేయండి. ఇప్పుడు చూడండి, దోశ వేయటం చూపిస్తా. చూడండి, అలా దోశ వేసిన తర్వాత మధ్యలో ముందు ఫస్ట్ ప్రెజర్ ఇవ్వాలి, ఆ తర్వాత దూరంగా వెళ్ళాలి. మరి దూరంగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి దూరం అలా చేయకూడదు. ఫస్ట్ ఒకసారి మధ్యలో వేయగానే మధ్యలో ఒకసారి అలా అద్దేసి చుట్టూ ఇలా తిప్పేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ దోశ కాదు, ఏ దోశ అయినా సరే కరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? దోశపిండి వేయగానే అక్కడే నెమ్మదిగా 2 రౌండ్లు తిప్పేసి ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిపోవాలి, మళ్ళీ వెనక్కి రాకూడదు. చూడండి, ఒకవేళ మీకు దోశ సరిగ్గా రాలేదనుకోండి, దోశ ఎవరికైనా రాదండి. ఒక్కొక్కసారి దోశ రాకపోతే ఉల్లిపాయతో రుద్దిన చక్కగా వచ్చేస్తుంది దోశ. దాని మీద చపాతీలు వేయకూడదు. చూడండి, పెసరట్టు అప్పటికప్పుడు వేసానా అద్భుతమైన టేస్టు, ఆర్గానిక్ ఫుడ్, మంచి హెల్దీ, మంచి నెంబర్ 1 హెల్దీ అనమాట. మీరు బయట పెసరట్టు అనుకోండి, మనం బియ్యం ఎన్ని వేసాం, కొద్దిగా వేసాం, కానీ వాళ్ళు ఎన్ని వేస్తారు తెలుసా? చాలా వేస్తారు, కొద్దిగా కలర్లు వేస్తారు. ఎప్పుడైనా సరే ఈ దోశ ఇంట్లో దోశ చూసి ఆ కలరు ఇట్లాంటివి రావాలి అని చెప్పంటే ఒకటే చెప్పండి, నేను కలర్ వేయలేదు. కలర్ ఏమంటారా చెప్పండి. అట్లాగే పెన్నం కూడా బట్టి కూడా వస్తుంది. మన ఇంట్లో పెన్నానికి అంత ఇదిగా రాదు, అది గుర్తుపెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. తినేవాళ్ళకు కూడా చెప్పండి ఇది విషయం అండి, ఇట్లా రాదు అది. ఆ కలర్స్ కానీ ఇప్పుడు మన దోశ వేస్తారు, దాంట్లో పంచదార కూడా వేస్తారు తెలుసా మీకు? పచ్చిశనగపప్పు పంచదార కూడా వేస్తారు. ఆ వేయటం వల్ల ఏంటంటే ఆ స్టిఫ్నెస్ కానీ ఇవన్నీ వస్తాయి. అంటే అన్ని చోట్ల కాదండి, కొన్ని చోట్ల నేను చెప్తున్నాను అనమాట నేను. చూడండి, అలా పెసరట్టు నెమ్మదిగా తీసుకోండి. మా వాళ్ళు పెసరట్టు ఫుల్గా వేసారు, ఇది ఆమె తింటానికి అనుకుంటా, అందుకే వేసేసింది ఫుల్గా. సో అలా పెసరట్టు చక్కగా వేసేసుకోండి. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ JVR. థ్యాంక్ యూ.